ఎక్కడున్నానా? బతికితే మంచిగా రిచ్గా ఓ 4 ఆస్తులు 5 ఆస్తులు ఉంటే బతకొచ్చు. రూపాయి లేకుండా బతికినాం అనుకోండి ఏం ఉండదు. మనకంటూ ఏదో ఒకటి పెట్టుకోవాలా, ఏం ఉండదు మనకి. దారిపోవచ్చు మళ్ళా పోవాలి. సాగు కొడతాను అంట. కొట్టేదానికి ప్లేస్ లేకపోయినా చావు కొడుతుంది అంట. సో ప్రతి విలేజ్ ఏదో విలేజ్ ఇది. మిరపకాయలు ఒక్కొక్క ప్రతిదీ మన కోసం ఉన్నట్టుంటుంది. జీవితం ఎన్ని విధాలుగా నేను తిప్పిస్తానంటే అన్ని విధాలుగా తిప్పిస్తాను. ఎట్లా నడిస్తే నేను వదులుకుంటా. అందులో షూటింగ్లో కెమెరామ్యాన్లకి ఎంత కష్టం ఉంటుందో అది కెమెరామ్యాన్కి మాత్రమే తెలుసు. నా వల్ల కావట్లే. అందులోనూ నేను రోజా ఒక పొద్దు రంజాన్కి 24 రోజులు అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి. సరే కొన్ని రోజులు కాదు ఉన్నాయి, కొంచెం ఈజీగా అయిపోతుంది అనుకున్నా. జీవితం మన రోజులు తెలుసు కదా, మనకి స్పెషల్గా కొన్ని ఎడిట్స్ పెట్టి కొన్ని ఎఫెక్ట్స్ పెట్టి మన కోసం స్పెషల్గా చేస్తారు జీవితంలో దేవుడు. అలా నా కోసం ప్రత్యేకంగా కొన్ని విధాలుగా ట్విస్ట్లు టర్న్స్ అవన్నీ ఇస్తారు. ఎండ దూలు తెరిపోతుంది గాయస్. అలా అవట్లే గాయస్. యబా ముడిలాడా యబా. ఏం విలేజ్ దీని పేరు కూడా నాకు తెలియలే. షూటింగ్ తీసుకొచ్చి తెల్లారి నుంచి కడుపు ఒక పక్క నొప్పి నా వల్ల కావట్లా. ఏం చేస్తాం, పట్టుదల. ఇప్పుడు ఈ సమస్య వస్తుందనేసి వదిలేసి నేను పరిగెత్తురానా? నేను పట్టుకునే ఉంటాను. రోజానైతే వదలను, కానీ కష్టం నన్ను వదలట్లేదే. రాని దీనవ్వ ఏదైనా రాని నాకేం పర్లే, కానీ మరి హెవీగా వస్తుంది. జీవితంలో అన్నీ ఉండి పుట్టడం వేరు, ఏమీ లేకుండా పుట్టడం వేరు. హైలో ఉండడం వేరు, లోలో ఉండడం వేరు. మధ్యలో ఉంటే మాత్రం కిక్కే వేరు. ఏం చేసేది, ఇంకా చేసేదానికి ఏముండదు, మనకి ఏముండదు. వాస్తు ఉండదు, పాస్తు ఉండదు. మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం. ఏమైందా? తల్లిదండ్రులకి కూర్చోపెట్టి అన్నం పెట్టుకునే పరిస్థితిలో మనం ఉండం. అది చాలు మనకి. కష్టాలు కొన్ని ఎక్కువ అవుతాయి, ఉన్ని రాని ఏముంది. కష్టాల గురించి భయపడితే మనం పిరికోళ్ళు అవుతాం. నేను తిరుపతి నుంచి ఇంత దూరం ఎలా వస్తాను? నా మీద నా నమ్మకం. ఎంతమంది కాళ్ళు పెట్టుకున్నానో, ఎన్నెన్ని జరిగినాయి నా లైఫ్లో మీకు తెలియదు. కానీ చెప్తున్నా, ఒక్కరోజు స్టేజ్ మీద ఎక్కి ప్రతి ఒక్కరికి నేను కూడా అడుగు పెట్టేశాను అని చెప్పే రోజు వస్తుంది. ఈ కష్టాలని దానికోసమే. ఎక్కువ రోజులు, కానీ ఎన్ని రోజులు రాని నాకు ఇబ్బంది ఏం లే. కాకపోతే ఇంకా బెటర్గా రాని అంటారు. భయపడను అసలు. కష్టం తోలు తీరిపోతుందిరా దేవుడా అనుకుంటా, కానీ కష్టాన్ని మాత్రం అంత చినువుగా చూడను. రాని ఎంతనా రాని, చూసుకుందాం. తాడో పేడో ఏదో ఒకటి. ప్రతి ఒక్కడు అన్నీ ఉండి పుడితే వాడు ఎట్లా మనిషి అవుతాడు? ఏం లేకుండా పుట్టి అన్నీ వశం చేసుకోవాలి. ప్రతిదీ నేర్చుకోవాలి. షూటింగ్ స్పాట్లో వాళ్ళు ఇట్లా ఉంటారు, వీళ్ళు ఇట్లా ఉంటారు, అది ఇది ఏది పట్టించుకోండి. నీ టార్గెట్ ఏందో దాన్ని బట్టి పోతా ఉందాం. ఏదైతే రాని. అలా కాట్లో కడుపు మొత్తం నొప్పేస్తుంది, ఎముకలు మొత్తం పిండేస్తున్నాయి. ఈ ఎండ ఈ దేవుడా, ఈ ఎండకి సావు తప్పితే దేవుడు ఎందుకు తెలుసా? సావు ఇవ్వకుండా చంపుతూ ఉంటాడు. కాకపోతే అక్కడి నుంచి నువ్వు లేవగలవని టెస్ట్ మనం లేస్తాం. సరే, జాగ్రత్తగా ఉండండి, కష్టపడండి, ఇష్టంగా పడండి. కష్టం ఎంతన్నా రాని ఎగ్జాంపుల్ పెట్టుకోవచ్చు. ఉంటా. జాగ్రత్తగా ఉండండి. లైఫ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా తుడిచి పోతానండి. ఉంటా. బాయ్.
దీని మించి మనకి యాక్షన్ చేసేది రాదు.